హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకు 3 అదిరిపోయే శుభవార్తలను అయితే కనుక ప్రకటించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వము రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకు 3 అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది. అంటే 3 పథకాలను అయితే కనుక అమలు అయితే చేయబోతున్నారు. అందులో ముఖ్యంగా మొదటి పథకం చూసుకుంటే రేషన్కు సంబంధించి అనమాట. ఏపీలో మనకు ఈ ఆగస్టు నెల రేషన్ పంపిణీకి సంబంధించి కొన్ని కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అంతకంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ చేసుకోని వారికి అయితే కనుక వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని కూడా సూచించింది. ఈ నెలాఖరు లోపు అంటే ఆగస్టు నెలాఖరు లోపు అయితే కనుక ఈకేవైసీ గడువునైతే కనుక పెంపు అయితే చేయడం జరిగిందనమాట. మొన్నటి వరకు జూలై లాస్ట్ ఉండింది, ఇప్పుడు మళ్ళీ అయితే పెంపు చేయడం అయితే జరిగిందనమాట. ఇంకా ఈకేవైసీ అనేది చేసుకోకపోతే వెంటనే ఈకేవైసీ అనేది అయితే చేసుకోవాలని సూచించడం అయితే జరిగింది. వీటితో పాటుగా ఈసారి 3 నెలల రేషన్ కూడా అందివ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే కనుక భావిస్తోందన్నమాట. అంటే ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు 3 నెలలకు సంబంధించి ఎల్నినో కారణంగా ఒకేసారి రేషన్ పంపిణీ చేయాలని అయితే కనుక భావిస్తోంది. అలాగే రేషన్ కార్డుదారులకు ఈ ఆగస్టు నెలకు సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా స్టీమ్డ్ రైస్ను కూడా పంపిణీ చేయాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అది కూడా ఒక జిల్లాలో మాత్రమే అయితే పంపిణీ అయితే చేస్తారనమాట, పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి. పైలట్ ప్రాజెక్టుగా ఒక జిల్లాలో అమలు చేసేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసినట్లు కూడా అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం స్కూళ్ళు, హాస్టల్లో ఈ రైస్ వాడుతున్నట్లు తెలిపారు. ఇక స్టీమ్డ్ రైస్ అంటే కనుక వరి పొట్టుతో సహా గింజలను ఆవిరితో ఉడికించి ఆరబెట్టి మిల్లింగ్ చేస్తారు. దీనివల్ల ధాన్యం, పొట్టు, తవుడులో ఉండే పోషకాలు గింజల్లోకైతే కనుక చేరుతాయన్నమాట. ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. వీటితో పాటుగా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరల్లో బియ్యం విక్రయాలు ప్రారంభం కానున్నాయి. దాన్ని మనకు ఆగస్టు 2 నుంచి అయితే కనుక ప్రారంభించనున్నారనమాట. 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో కేజీ 62 రూపాయలు విలువ గల బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం 52 రూపాయలకు, అలాగే 58 రూపాయలు ధర పలికే గ్రేడ్ 1 రా రైసు 50 రూపాయలకి అందుబాటులో అయితే ఉంటాయని అయితే తెలపడం జరిగింది. దీన్ని ఆగస్టు 2 నుంచి అయితే కనుక ప్రారంభించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక తర్వాత రెండో గుడ్ న్యూస్ చూసుకున్నట్లయితే ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించి అనమాట. ఏపీలో మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి 2వ విడత నిధులు 13,000 రూపాయలు అనేది ఆ యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకైతే కనుక జమ చేయడం అయితే జరిగిందనమాట. అందులో భాగంగా కొంతమందికి అర్హత ఉన్నప్పటికీ డబ్బులు అనేది జమ కాలేదు. అట్లాంటి వాళ్ళందరికీ మళ్ళీ అప్లై చేసుకోవాలని, అలాగే అర్హత కోల్పోయిన వారి నుంచి అభ్యంతరాలు తీసుకోవాలని గ్రీవెన్స్ పెట్టుకునే దానికైతే కనుక ఆగస్టు 3వ తేదీ వరకు అయితే కనుక ప్రభుత్వం అవకాశం అయితే కల్పించిందనమాట. ఇంకా మీరు ఎవరన్నా కానీ అర్హత ఉండి మీకు డబ్బులు రాలేదంటే కనుక మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో ఆగస్టు 3వ తేదీ వరకు ఈ ఫిర్యాదులు అనేది అయితే కనుక చేయొచ్చు. మళ్ళీ మీకు వెరిఫికేషన్ అనేది అయితే చేస్తారు. మీకు అర్హత ఉన్నట్లయితే కనుక మళ్ళీ అర్హుల జాబితాలో యాడ్ చేస్తారు. వీటితో పాటుగా 1వ తరగతిలో జాయిన్ అయిన వారికి, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వారికి డబ్బులు అయితే కనుక జమ చేయలేదు. వాళ్ళకు కూడా అయితే కనుక ఇప్పుడు వీళ్ళందరికీ కలుపుకొని ఈ నెల ఆగస్టు 30వ తేదీన మళ్ళీ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ రకంగా మళ్ళీ తల్లికి వందనం పథకానికి సంబంధించిన 13,000 రూపాయలు అనేది అయితే జమ చేస్తారు ఆగస్టు 30వ తేదీన. ఏదైనా కారణం చేత డబ్బులు రాని వాళ్ళందరికీ మళ్ళీ ఆగస్టు 30న డబ్బులు అయితే జమ అయితే కానున్నాయన్నమాట. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో నేతన్నలకు అనమాట. నేతన్నలకు సంబంధించి నేతన్న సేవలో పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నారు. ముందు నేతన్న నేస్తం ఉండేది కదా, ఇప్పుడు నేతన్న సేవ పథకాన్ని అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి ఆగస్టు 7వ తేదీన అర్హులైనటువంటి వారి బ్యాంక్ ఖాతాల్లోకి ఒకేసారి 25,000 రూపాయలు అనేది అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 7 నుంచి నేతన్న సేవలో పథకాన్ని అమలు చేస్తుందని మంత్రి సవిత అయితే వెల్లడించారు. ఒక్కో చేనేత కుటుంబానికి 25,000 చొప్పున అందజేస్తామని ప్రకటించారు. కాగా ఇటీవల ఈ స్కీమ్కు క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. సొంత మగ్గం ఉండటం, ఈ వృత్తి చేసే కార్మికులతో పాటు చేనేత అనుబంధ రంగాలైన రాట్నం, వడకం, రంగులు అద్దడం తదితర విభాగాల వారైతే కనుక అర్హులైతే అవడం జరుగుతుందన్నమాట. మొత్తంగా అర్హులందరి బ్యాంక్ ఖాతాల్లోకి ఆగస్టు 7న ఒకేసారి 25,000 రూపాయలు అనేది వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయితే కానున్నాయి. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలోని రైతులకు సంబంధించి అనమాట. ఏపీలో రైతులకు పీఎం ఫసల్ బీమా యోజన నమోదు
సంబంధించి గడువునైతే కనుక పెంపు చేయడం అయితే జరిగింది. సో ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువు మనకు మామూలుగా నిన్నటితో అంటే జూలై 31వ తేదీలోనే ముగిసిపోయి ఉండేదాన్ని ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లయితే కనుక మంత్రి అచ్చెన్నాయుడు అయితే ప్రకటించారు. పీఎం ఫసల్ బీమా యోజన కింద వరి పంట మినహా మిగిలిన అన్ని నోటిఫై చేసిన ఖరీఫ్ పంటలకు ఇది వర్తిస్తుందని అయితే తెలిపారు. ఎల్నినో ప్రభావం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కేంద్ర వ్యవసాయ అలాగే బీమా సంస్థల దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీనికి కేంద్రం ఇన్సూరెన్స్ కంపెనీలు సానుకూలంగా స్పందించాయని కూడా అయితే పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా నమోదు చేసుకోకపోతే కనుక ఆగస్టు 15వ తేదీ వరకు అయితే కనుక నమోదు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో వెంటనే నమోదు అయితే కనుక చేసుకోండి. సో ఇదన్నమాట మనకు రేషన్ కార్డుకు ఉన్నవారికి అమలయ్యే సంక్షేమ పథకాలు. కొన్నిటికి మనకు రేషన్ కార్డు అవసరం లేదు, కొన్నిటికైతే కంపల్సరీగా ఉండాల్సి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనకు ఎప్పటికైనా రేషన్ కార్డు మీదనే అమలు అవుతున్నాయి కాబట్టి సో ఒకసారి మీరు కూడా అయితే చెక్ చేసుకోండి. సో వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.